పాపాన్ని కడుక్కోవాలని అనిపించటం లేదా? ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి దేవుడు సహాయం కోరి, దేవా పాపం తండ్రి విడిచిపెట్టలేకపోతున్నాను, నన్ను కరుణించండి, ఈ పాపాన్ని జయించే శక్తిని నాకు అనుగ్రహించండి. ఇది పాపం చేస్తున్నాను, మిమ్మల్ని బాధ పెడుతున్నాను, మిమ్మల్ని బాధ పెడుతున్నాను, పైకి ప్రజలందరి ముందు మాత్రం భక్తిపరుడుగా భక్తిపరురాలుగా తిరిగేస్తున్నాను, నన్ను నేను మోసం చేసుకుంటున్నాను, మిమ్మల్ని మోసం చేస్తున్నాను, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను తండ్రి, రొమ్ము నిండా పాపమే ఉంది తండ్రి, హృదయం నిండా పాపమే ఉంది తండ్రి, క్షమించండి అని స్వతహాగా లోపల ఉన్న పాపాన్ని ఒప్పుకునేవారు ఎవరున్నారు? ఎవరిని రోజు ఒప్పుకుంటారా, కప్పుకుంటున్నారా? మీరు చెప్పండి. లోకంలో ఉన్న దేవుని ఎదుట మన హృదయం సరిపోవటం లేదు, మన భక్తి సరిపోవటం లేదు. హృదయంలో ఏదో లాభాపేక్ష, హృదయంలో మనుషుల ముందు ఘనత. ఇందుకోసమా నీ భక్తి జీవితం? ఇందుకోసం నా భక్తి జీవితం? సరిపోదండి. ఇది పరలోకానికి వెళ్ళడానికి సరిపోదు. రొమ్ములో పాపాలు, రొమ్ములో ఘనతలు, రొమ్ములో ఏమైనా రకరకమైన లాభాపేక్షలు పెట్టుకుని దేవుళ్ళు నేను బాగానే ఉన్నాను, గొప్పవాడిని, భక్తిపరుడినే అనుకుంటే పొరపాటు పడుతున్నాం. ఈ భక్తి సరిపోదు. అంతరంగ పరీక్షలో దేవుని ఎదుట తేలిపోతాం.